హాయ్ హలో అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్ర స్టైల్లో చెప్పాలి అంటే తెపాల చెక్క, అదే తెలంగాణ స్టైల్లో చెప్పాలి అంటే సర్వపిండి. పేర్లు అయితే రెండే కానీ రెసిపీ ఒకటే. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు, లేదా ఎప్పుడైనా వెదర్ బాగాలేనప్పుడు, వర్షం పడుతున్నప్పుడు చక్కగా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు సొరకాయ ముక్కల్ని తీసుకొని నీళ్లు పోయకుండా మెత్తగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యపిండిని తీసుకోవాలి. ఈ బియ్యపిండిలోకి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న సొరకాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. దీనిలోకే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే తురిమి పెట్టుకున్న 1/2 కప్పు క్యారెట్ తురుము, 2 గంటలు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1/2 కప్పు, వేయించి కచ్చా పచ్చాగా దంచుకున్న వేరుశనగ గుళ్ళు, సన్నగా చాప్ చేసుకున్న అల్లం, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూను జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్టు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా నీళ్లు వేయకుండా ముందు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అవసరం మేరకు మాత్రమే నీటిని యాడ్ చేసుకొని దీనిని సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా 5 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల పిండి బాగా మ్యారినేట్ అయ్యి తపాల చెక్కలు చాలా రుచిగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్రైయింగ్ ప్యాన్ని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని తపాల చెక్క పిండిని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా పల్చగా దాన్ని పెనం మీద స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్స్ పెట్టుకోవడం వల్ల మధ్యలో కూడా బాగా కాలి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ మధ్యలో హోల్స్ పెట్టుకున్న మధ్యలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత అవసరమైతే టర్న్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. టర్న్ చేసుకోవడం వల్ల రెండవ వైపు కూడా బాగా కాలుతుంది. ఇలా టర్న్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా తపాల చెక్కలు రెడీ అయిపోయాయి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.